నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెట్టుబడుల ఆకర్షణపై ఏపీ సర్కార్కు లేని చిత్తశుద్ధి దావోస్ ప్రపంచ ఆర్థిక సమావేశాలకు జగన్ డుమ్మా ప్రతినిధి బృందాన్ని పంపని సీఎం ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల సవాల్ జగన్ పై పోరుకు సిద్ధమవుతున్న షర్మిల వైకాపా ఓట్లకు సీట్లకు గండమే అంటున్న విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్లో 21 మంది తహసీల్దార్ల బదిలీ ఎన్నికల సంఘం ఆదేశాలతో చర్యలు ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ కృష్ణానది ప్రాజెక్టుల విషయమై నేడు కేంద్రం కీలక భేటీ సాగర్ వివాదం సహా బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనంపై చర్చ ఎజెండాలో నిధుల అంశం నేడు మరోసారి భేటీ కానున్న ధరణి పోర్టల్ అధ్యయన కమిటీ సమస్యలపై చర్చ అవసరమైతే సర్కార్కు మధ్యంతర నివేదిక నేడు అయోధ్యకు బాలరాముడి విగ్రహం రెండో రోజు కొనసాగుతున్న ప్రాణ ప్రతిష్ఠ క్రతువులు అందుబాటులోకి దివ్య అయోధ్య యాప్ పాకిస్తాన్లోని బలూచి మిలిటెంట్ గ్రూప్ పై ఇరాన్ భీకర దాడులు 2 చిన్నారుల మృతి తీవ్రంగా ఖండించిన పాక్ సర్కార్ ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై దాడి యెమెన్ వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణి హౌతీ రెబల్స్ పనేనని అనుమానం రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వల్ల కొత్తగా కంపెనీలు ఏర్పడతాయి యువతకు ఉపాధి దొరుకుతుంది ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుంది వలసలు తగ్గి జీవన ప్రమాణాలు మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి కానీ సీఎం జగన్ కు ఇవన్నీ అనవసరం వచ్చే ఎన్నికలపైనే ఆయన దృష్టంతా దీనికోసం అభ్యర్థుల మార్పులు చేర్పులపై తీరిక లేకుండా గడుపుతున్న జగన్ దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు డుమ్మా కొట్టారు కనీసం ప్రతినిధుల బృందానికి అక్కడికి వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు 5 ఏళ్ల కాలంలో కేవలం ఒక్కసారే దావోస్ కు వెళ్లిన జగన్ విదేశీ కంపెనీల నుంచి ₹1 పెట్టుబడులను కూడా తేలేకపోయారు పరిశ్రమలు వస్తే మనకేంటి రాకపోతే మనకేంటి పెట్టుబడిదారులు వస్తే ఏంటి పోతే ఏంటి రాష్ట్రం ఏమైపోతే మనకేంటి ఏదో ఒకటి చేసి మళ్లీ అధికారంలోకొచ్చేస్తే మరో 5 ఏళ్ల పాటు కడుపులో చల్ల కదలకుండా వర్క్ ఫ్రం హోం సీఎంగా కొనసాగొచ్చు అసలే చలికాలం ఇప్పుడు దావోస్లు గీవోస్లు అంటే కుదిరే పనే కాదు అయినా 3 నెలల్లో ఎన్నికలొస్తున్నాయి ఇలాంటి సమయంలో మనకెందుకులే ఆ దావోస్లు అవి ఇలాగే ఉంది ముఖ్యమంత్రి జగన్ తీరు ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు ఈసారి కూడా జగన్ డుమ్మా కొట్టారు ఆయన వెళ్లలేదు సరికదా కనీసం ఏపీ నుంచి ప్రతినిధి బృందాన్ని పంపలేదు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను పరిశ్రమల్ని ఆకర్షించడంపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం స్విట్జర్లాండ్లోని చిన్న పట్టణమైన దావోస్కు ఏటా జనవరిలో వివిధ దేశాల అధినేతలు మంత్రులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు ఎండీలు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలుతారు డబ్ల్యూఈఎఫ్ కు రమ్మని ఆహ్వానం అందడమే గౌరవంగా భావిస్తారు అక్కడ ఏటా వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదురుతాయి సోమవారం నుంచి దావోస్లో మొదలైన 54వ వార్షిక సమావేశాలకు మన దేశం నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అశ్విని వైష్ణవ్ హర్దీప్ సింగ్ పూరీతో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర సీఎంలు సహా ఆయా రాష్ట్రాల మంత్రులు మన దేశం నుంచి 100 మందికి పైగా సీఈఓలు హాజరవుతున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చైనా ప్రధాని లీ కియాంగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు అవకాశం ఉన్న అలాంటి సమావేశాలకు వెళితే 4 కంపెనీలు ఆకర్షించే వీలుంటుందన్న కనీస స్పృహ జగన్ సర్కార్కు లేదు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు క్రమం తప్పకుండా డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలన్నింటిలోకి ఏపీ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కొత్తగా ఏర్పడిన ఏపీకి అంతర్జాతీయ యవనికపై బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సమావేశాలు దోహదపడ్డాయి సీఎం జగన్ అధికారంలోకొచ్చిన ఈ 5 ఏళ్లలో 2022లో ఒకే ఒక్కసారి డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొన్నారు అప్పుడు కూడా దావోస్ కు వెళ్లి ఆయన ఒప్పందాలు చేసుకుంది కేవలం 4 భారతీయ కంపెనీలతో వాటితో కూడా అంతకుముందే ఇక్కడ అవగాహన కుదిరాక దావోస్ కు పిలిచి అక్కడ 1,25,000 కోట్ల పెట్టుబడులు
పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్లు గొప్పలు చెప్పారు. అదానీ, గ్రీన్కో, అరబిందో, ఆర్సెలర్ మిత్తల్లతో అప్పుడు ఒప్పందాలు చేసుకోగా అందులో మొదటి 3 అధికార పక్షానికి అత్యంత అనుకూలంగా ఉంటున్న వారి కంపెనీలే. అరబిందో అయితే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిదే. ఆ 3 కంపెనీలతోనూ హరిత ఇంధన రంగంలో 1,25,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో తెలీదు. ఏతావాత రూపాయి కూడా విదేశీ పెట్టుబడి రాలేదు. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో దావోస్ కు ప్రయాణమయ్యారు. నేరుగా దావోస్ వెళ్లకుండా మొదట లండన్ వెళ్లి అక్కడి నుంచి దావోస్ కు చేరుకున్నారు. లండన్ లో చదువుతున్న కుమార్తె వద్ద తన సతీమణిని విడిచిపెట్టి సీఎం దావోస్ కు వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఆయన మళ్లీ లండన్ వెళ్లి సతీమణిని తీసుకుని ఇక్కడికొచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. సొంత అవసరాల కోసం ప్రజాధనాన్ని దుబారా చేశారంటూ అప్పట్లో విపక్షాల విమర్శలు వెల్లువెత్తాయి. వైకాపా అధికారంలోకొచ్చిన ఈ 5 ఏళ్లలో 2021లో కోవిడ్ వల్ల WEF సమావేశాలు జరగలేదు. 2020, 2022, 2023, 2024లో సమావేశాలు జరిగాయి. వీటిలో 2022 సమావేశాలకు మాత్రమే సీఎం, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులు హాజరయ్యారు. 2023లో ఎందుకు వెళ్లలేదంటే విశాఖలో పారిశ్రామిక సదస్సు నిర్వహించి ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికే రప్పిస్తున్నామని, అందుకే వెళ్లలేదని పరిశ్రమల మంత్రి సాకులు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు దావోస్ కు వెళ్లకపోయినా 2018, 2019, 2020, 2022, 2023లో మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం సమావేశాల్లో పాల్గొంది. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధి బృందము ఈ ఏడాది దావోస్ కు వెళ్లింది. కొన్ని నెలల ముందు నుంచే సంప్రదింపుల ప్రక్రియ, కసరత్తు జరగాలి. అన్ని రకాల ముందస్తు అవగాహనలతో సిద్ధంగా ఉంటే దావోస్ వంటి వేదికలపై ఒప్పందాలు చేసుకునే వీలుంటుంది. అలాంటి కసరత్తు చేసే తీరిక, ఓపిక జగన్ ప్రభుత్వానికి లేనందునే పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలేవీ ముందుకు రావడం లేదు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన కేసు విచారణ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రానుంది. విచారణలోని అంశాలు 17A సెక్షన్తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 17A పై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. అబద్దాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైకాపా నేతలు, మంత్రులు పనిచేస్తున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైకాపా నేతలకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అధికార పార్టీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఇప్పటికీ ఒక్క ఆధారం చూపలేదన్నారు. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు అప్పుడప్పుడు నిజాలే చెప్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేరస్తుణ్ణి ఏ న్యాయస్థానం కాపాడదంటూ రాంబాబు చేసిన ట్వీట్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, 10 ఏళ్లుగా బెయిల్, వీటన్నిటి నుంచి జగన్ తప్పించుకోలేకపోయారన్న విషయాన్ని రాంబాబు చెప్పారని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబితేనైనా జగన్ తనకు సీటు ఇస్తారన్న నమ్మకంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలుగుదేశం నేత అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 36 రోజులుగా నిరవధికంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు తమ నిరసనలను మరింత ఉధృతం చేశారు. నేటి నుంచి నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు అంగన్వాడీ సంఘం నేతలు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 36వ రోజు గంజి తాగుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లపై తీర్చకపోగా ఎస్మా షోకాజ్ నోటీసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో అంగన్వాడీలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సమ్మె శిబిరం వద్ద ప్రభలతో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ధర్నా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు 36వ రోజు సమ్మె కొనసాగించారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగార్జున సాగర్ వివాదం సహా కృష్ణానది ప్రాజెక్టుల విషయమై కేంద్రం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశం కానున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శ్రీశైలం సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్స్తో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం అంశంపై చర్చించనున్నారు. బోర్డుకు నిధుల అంశం కూడా ప్రస్తావనకు రానుంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జునసాగర్ జలాశయం వద్ద తలెత్తిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. సాగర్ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఇటీవల సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల సమయంలోనూ వివాదం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో నేడు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నారు. 4 అంశాల్ని సమావేశ ఎజెండాలో పొందుపర్చారు. నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. 2 రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ డ్యాంల నిర్వహణకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై కూడా చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణానదిపై ప్రాధాన్యంగా గుర్తించిన 15 ఉమ్మడి జలాశయాల సంబంధిత అవుట్లెట్లను నదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేయలేదు. దీంతో ఇవాల్టి సమావేశంలో ఆ అంశం కూడా చర్చకు రానుంది. కేఆర్ఎంబీకి 2 రాష్ట్రాల నుంచి నిధుల విడుదల అంశం కూడా ఎజెండాలో ఉంది. బోర్డు నిర్వహణ కోసం బడ్జెట్ కు అనుగుణంగా ప్రతి ఏటా తెలంగాణ, ఏపీ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే 2 రాష్ట్రాల నుంచి సమయానికి నిధులు రాకపోగా బకాయిలు కూడా భారీగానే ఉన్నాయి. ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఇటీవల బోర్డు పేర్కొంది. వాస్తవానికి నిధుల అంశంపై మొదట ఈ నెల 12వ తేదీన బోర్డు ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాల్టి సమావేశం నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు. దీంతో నేడు సమావేశంలో బోర్డుకు నిధుల అంశం కూడా చర్చకు రానుంది. వీటితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలు, పరస్పర ఫిర్యాదులు కూడా సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ధరణి పోర్టల్కు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ నేడు మరోసారి భేటీ కానుంది. కమిటీ కన్వీనర్ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండి పీటర్, న్యాయవాది సునీల్ కుమార్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్తో పాటు సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి నేటి సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 12న సచివాలయంలో మొదటి సమావేశం నిర్వహించిన కమిటీ సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా పనిచేయాలని నిర్ణయించింది. ధరణికి సంబంధించిన పలు సమస్యలపై నేడు కమిటీ చర్చించనుంది. అవసరమైతే వెంటనే పరిష్కరించాల్సిన అంశాలపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆచారాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ బాలరాముడి విగ్రహ ఊరేగింపు ఘనంగా అయోధ్యకు చేరుకోనుంది. సరయూ నది జలాలను మంగళ కలశంలో ప్రత్యేక పూజల మధ్య మందిరానికి తరలించనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు రామాలయంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని తెలుసుకునేందుకు దివ్యు అయోధ్య యాప్ను యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 19 నుంచి అయోధ్య, లక్నవూ మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. అటు ప్రారంభోత్సవం కోసం గుజరాత్లోని భక్తులు కానుకగా పంపిన 108 అడుగుల బాహుబలి అగరబత్తిని వెలిగించారు. పంచద్రవ్యాలు కలిపి 3610 కిలోల బరువుతో తయారు చేసిన ఈ అగరబత్తిని 5 లక్షల వ్యయంతో భక్తుడు తయారు చేశాడు. మరోవైపు ఆగ్రా నుంచి 560 కిలోల బూడిద గుమ్మడికాయ మిఠాయి, మధుర నుంచి 1000 కిలోల లడ్డూలు అయోధ్యకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం సంభవించింది. అన్న జగన్పై రాజకీయ పోరుకు చెల్లెలు షర్మిల సిద్ధమయ్యారు. వైకాపా అధ్యక్షుడిగా జగన్ ఉండగా ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్కు రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2 వేర్వేరు పార్టీలకు అన్నా చెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తానని షర్మిల అంటుండగా ఆమె రాకతో వైకాపా ఓట్లకు, సీట్లకు గండమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ చెప్పుకున్న షర్మిల నేడు ఆయన వైపే దూసుకొస్తున్నారు. కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలిగా ఆమె నియమితులయ్యారు. ఏపీలో 2019లో జగన్ అధికార పీఠమెక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. కొంతకాలంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రలో రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, తెలంగాణ రోడ్లతో పోలుస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పట్నుంచే ఏపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో వైకాపా ప్రభుత్వం తీరుపై స్పందించిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావడం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ఢీకొట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ కంచుకోటగా భావించే వైకాపా ఓటు బ్యాంకుపైన షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పార్టీని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తానని కాంగ్రెస్ పెద్దల్ని షర్మిల ఇటీవల
ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పారు. దీంతో వైకాపాను ఎదుర్కోవడానికి ఆమె ధీటైన వ్యక్తి అని భావించి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. క్రైస్తవ మత ప్రబోధకుడైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రభావం క్రైస్తవుల ఓట్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వర్గాన్ని ఇప్పటి వరకు తమ పూర్తిస్థాయి ఓటు బ్యాంకుగా వైకాపా భావిస్తోంది. క్రైస్తవుల్లో మంచి ఆదరణ ఉన్న అనిల్ వల్ల అధికార పార్టీకి ఇబ్బందికరమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీకే పోటీ చేయాలంటే తన సోదరుడు సీఎం జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల లేదా పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశిస్తే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూసినా ఆమె పోటీ వైకాపాకు ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే షర్మిలతో వైకాపాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులు కూడా కొందరు షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం. వైకాపా నుంచి బయటకొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెనకే నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే నాటికి వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్లో చేరేలా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను అంతే నమ్మకంతో నిర్వర్తిస్తానని షర్మిల తెలిపారు. కొత్త అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిలకు పూర్తి సహకారం అందిస్తానని పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలోని 4వ జోన్లో పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. 21 మందిని బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ, కోసిగి, కౌతాళం, పెద్ద కడపూరు, చిప్పగిరి తహసీల్దార్లు బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, రామగిరి, యాడికి తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర, గుడిబండ, పుట్టపర్తి, నల్లమడ, ధర్మవరంతో పాటు వైఎస్ఆర్ జిల్లా చాపాడు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. అన్నమయ్య జిల్లాలో సుండుపల్లి, పొల్లంపేట, కలకాడ, రామాపురం, వాయల్పాడు తహసీల్దార్ల బదిలీకి ఆదేశాలిచ్చారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్ట్ చేయాలని సీసీఎల్ఏ కార్యాలయం ఆదేశించింది. బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహణలో జాప్యాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ కన్వీనర్ మోర్తా రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ను పిల్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2023 జూన్లో పరీక్ష నిర్వహణ, జులై 14న ఫలితాల ప్రకటన జరిగిందన్న పిటిషనర్ 10,908 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఫలితాలు వెల్లడై 6 నెలలు పూర్తయినా ఇంకా కౌన్సిలింగ్ నిర్వహించలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అభ్యర్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. కౌన్సిలింగ్ జాప్యానికి కారణాలను కూడా అధికారులు వెల్లడించడం లేదని చెప్పారు. వెంటనే కౌన్సిలింగ్ను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 204 పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కులతో పాటు మైనార్టీయేతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 194 జూనియర్ కాలేజీలు, 10 సిఓఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూనియర్ కాలేజీల్లో 10వ తరగతి జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సిఓఈ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. గురుకులాల ప్రిన్సిపళ్లను సంప్రదించి లేదా వెబ్సైట్, హెల్ప్ లైన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. భారత రాష్ట్ర సమితి 2వ దఫా లోక్సభ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో 10 నియోజకవర్గాలకు సంబంధించిన భేటీలు పూర్తయ్యాయి. నేటి నుంచి 22వ తేదీ వరకు మిగిలిన 7 నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ నాగర్ కర్నూలు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుండగా రేపటి నుంచి వరుసగా మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి నియోజకవర్గాల సమావేశాలుంటాయి. 21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశం జరుగుతుంది. 22వ తేదీన నల్గొండ నియోజకవర్గంతో సమావేశాలు ముగియనున్నాయి. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలు హైదరాబాద్, తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. సమావేశానికి వచ్చిన నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్తో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు. పురోగతిలో ఉన్న పనుల్లో సంబంధిత శాఖలు వేగం పెంచాలని సూచించారు. పురపాలిక పరిధిలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనుల పూర్తిపై దృష్టి సారించాలన్నారు. వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని, ట్రాఫిక్ లేకుండా ఉండే రహదారిపై వ్యాపారం చేసుకునేలా వారికి అవకాశం కల్పించాలని భట్టి విక్రమార్క చెప్పారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమీక్ష అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వ కళాశాల భవనాలను భట్టి పరిశీలించారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి వెల్లడించింది. ఐసీయూలో ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ ఆసుపత్రి ఖమ్మం నుంచి తమ్మినేని వీరభద్రాన్ని వెంటిలేటర్ సపోర్టుతో ఏఐజీకి తరలించారని పేర్కొన్నారు. గుండె అసాధారణ స్థితిలో కొట్టుకోవడం, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో వీరభద్రం బాధపడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని, రక్తపోటు మెరుగుపడినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, గుండెకు సంబంధించిన చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్, కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, పల్మనాలజిస్టులు తమ్మినేని వీరభద్రానికి చికిత్స అందిస్తున్నట్టు ఏఐజీ ఆసుపత్రి తెలిపింది. మేడారం జనసంద్రంగా మారుతుంది. ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల జాతర వైభవంగా జరగనుంది. ఈ మహాజాతరకు ఇంకా నెలకు పైగా సమయం ఉండగానే రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళుతూ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంక్రాంతి సెలవులు తోడవగా రద్దీ మరింత పెరిగింది. 2 రోజుల్లోనే 1,00,000 మందికి పైగా సమ్మక్క సారలమ్మల దర్శనాలు చేసుకున్నారు. ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లలో భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. అటు జాతరకు సమయం దగ్గర పడిన వేళ సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతర పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిన నిధుల విడుదల ఆలస్యమైంది. భక్తులకు తాగునీరు అందించేందుకు 50 మినీ ట్యాంకులు, బ్యాటరీ ఆపరేటెడ్ నల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. పైప్ లైన్ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జంపన్న వాగు వద్ద స్నానఘట్టాల మరమ్మత్తు జరగలేదు. బాగులో ఇసుక చదును, ఇంటెక్ వెల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయి. జాతర పనులపై ఇవాళ మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్ష నిర్వహించనున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ రంగంలోకి ఇరాన్ నేరుగా దిగింది. ఇన్నాళ్లు తాము మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులతో దాడులు చేయించిన ఇరాన్, ఇరాక్, సిరియాలపై ప్రత్యక్ష దాడులు చేసింది. ఇటు పాకిస్తాన్లోని బలూచి మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ సైన్యం దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లతో తీవ్రంగా విరుచుకుపడింది. బలూచి మిలిటెంట్లు అంతకుముందు సరిహద్దు వెంట ఉన్న తమ భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు చేశారని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ చర్యను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. దాడుల్లో 2 పిల్లలు చనిపోయారని, మరో 3 బాలికలు గాయపడ్డారని పాక్ ప్రకటించింది. పాకిస్తాన్ సార్వభౌమ అధికారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకోబోమని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను హెచ్చరించింది. దీని పర్యవసానాలకు పూర్తి బాధ్యత ఇరాన్దేనని వ్యాఖ్యానించింది. ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. గ్రీస్ సంస్థకు చెందిన జాగ్రఫియా అనే నౌక మాల్టా దేశ పతాకంతో సుయాజ్ కెనాల్కు వెళుతుండగా దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఏ సంస్థ ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు. అయితే క్షిపణి యెమెన్ వైపు నుంచే దూసుకురావడంతో హౌతీ రెబల్సే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓడ పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రీస్ అధికారులు వెల్లడించారు. నౌకలో ఏ సరుకు లేదని తెలిపారు. సిబ్బందిలో 20 మంది ఉక్రెయిన్, 3 ఫిలిప్పీన్ దేశస్థులు, 1 జార్జియన్ వ్యక్తి ఉన్నట్టు సమాచారం. మరోవైపు యెమెన్లోని హౌతీ స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా కీలక లక్ష్యాలను అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం చేసినట్టు సమాచారం.